లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. నిన్న మొన్న ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకుని వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకి ఉరేసినట్టుగా ఉండకూడదు. అది పన్ను గానీ లేకపోతే ట్యాక్స్ గానీ లేకపోతే ఇంకో కండిషన్ గానీ. ఈ కష్టకాలంలో ఈ యొక్క దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఖజానా ఖాళీ అయిందని చెప్పి ప్రజల మీద భారం వేసి ప్రజల్ని మరింత ఆందోళన చెందే విధంగా ఆర్థికంగా చితికిపోయే విధంగా బర్డన్ల మీద బర్డన్లు వేసేస్తుంది ప్రభుత్వం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాబట్టి ఎవ్వరు కూడా కట్టద్దు. ఈ రోజు కూడా ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు. అదే మాట కట్టుబడి అందరినీ కూడా మరి సక్రమంగా ఉన్నటువంటి కానీ ఇవన్నీ ఏవే ప్రాబ్లం ఉన్నాయో అందరికీ న్యాయం చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.